ఫ్రెండ్స్, విజయ్ అలాగే సంగీతకి సంబంధించిన కోర్టు కేసు విచారణకు వచ్చింది. అయితే ఈ విచారణలో ఊహించని ట్విస్ట్ జరిగింది. మొదటగా ఇద్దరు కూడా విడాకుల విషయంలో మేము ఇంకా పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోలేదని, అయితే మేము ఈ విడాకుల్ని రద్దు దిశగా మేము ఆలోచిస్తున్నామని చెప్పడంతో జడ్జి ఇక్కడ ఊహించని మలుపు తిప్పాడు. చెంగల్పట్టు కోర్టు, మహిళా కోర్టు ఉంది కదా, ఆ కోర్టుకు సంబంధించి జరిగింది ఏంటంటే, ఇద్దరు కూడా ఆన్లైన్లోనే విచారణ జరుపుతాము, మాకు ఇప్పుడు ప్రజెంట్ విచారణ అక్కర్లేదు, మేము కలుసుకోవాలనుకుంటున్నాము అని అడిగితే, దానికి ఏమైంది అంటే జడ్జి గారు ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అదేంటంటే ఇద్దరు కూడా కోర్టుకి హాజరు కావాలి. కోర్టు వాళ్ళ కౌన్సిలింగ్ కానీ, కోర్టు వాళ్ళకి సంబంధించిన అంటే జనరల్గా న్యాయశాస్త్రంలో ఎలా ఉంటుందంటే, భార్యాభర్తలు విడిపోవాలి అనుకుంటే దానికి కొంత సమయం ఇస్తారనమాట. అంటే వాళ్ళు మేబీ మనస్పర్ధల కారణంగా క్షణికావేశంలో అలా చేస్తున్నారేమో అని చెప్పేసి వాళ్ళకి కొంతవరకు గడువు ఇస్తుంది అనమాట. అది మన అంటే భారతీయ వైవాహిక ధర్మాల మీద ఉన్న గౌరవం అలాంటి. సో ఎప్పుడైతే ఈ టైం గ్యాప్లో భార్యాభర్తలు కలుస్తున్నారో అది భారత న్యాయశాస్త్రానికి చాలా గొప్ప విషయం. అందుకనే జడ్జి గారు ఇద్దరిని రమ్మనడంతో ఇక విజయ్ ఒకటే మాట చెప్పాడంట వాళ్ళ లాయర్తో. అదేంటి అంటే, సంగీత నా భార్య, నేను తనని తప్ప వేరే వాడిని నేను పెళ్లి చేసుకోను అని చెప్పడం జరిగిందంట. అయితే ఇక వీళ్ళిద్దరూ మళ్ళీ విడిపోవడం అనేది జరగదు అనేది అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళిద్దరూ కలిశారు అన్న మాటే కానీ వీళ్ళిద్దరి మధ్య రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ అనేది పూర్తిగా ఏర్పడిందా, లేదంటే మళ్ళీ మూడో మనిషి ఎంట్రీ వలన ఏదైనా డిస్టర్బ్ అవుతుందా అనేది మనకి కోర్టు కేసు పూర్తిగా తేలిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది.